హాయ్ అందరికీ. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేసిన సంగతి అందరికీ తెలిసే. ఇరాన్ కూడా ప్రతిదాడిగా ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన విరుచుకుపడుతుంది. అయితే లెబనాన్లోని దాహియో సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం అయితే పడింది. కువైట్లో కూలిపోతున్న అమెరికన్ F-15 ఫైటర్ జెట్ చూసుకోవచ్చు. ఆ సర్కిల్లో అక్కడ ఉంది ఫైటర్ జెట్ అనేది. అది కూలిపోయింది మొత్తం, వాళ్ళది, అమెరికా వాళ్ళది. చూసుకోవచ్చు ఆ బాంబు దాడి వల్ల మొత్తం మంటలు, ఆ పొగలైతే చాలా భీకరంగా ఉంది ఈ యుద్ధం అయితే. ప్రజలు అయితే చాలా భయపడిపోతున్నారు ఈ యుద్ధం వలన. చాలామంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు సాధారణ పౌరులైతే. యుద్ధ కల్లోలం అట్టడుగుతున్న అరబ్ దేశాలు. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ ఆరామ్కోపై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్ అయితే పడింది. కువైట్ ఆర్మీ పొరపాటుతో కూలిన 3 అమెరికన్ జెట్ ఫైటర్స్. దుబాయ్లో దోహాలో పేలులు. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్టు పైన దాడి. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో చమురు నౌకపై అటాక్. ఇండియన్ మృతి. గల్ఫ్లోని US ఎయిర్ బేస్లో లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులైతే చేస్తుంది. అమెరికాతో చర్చలు ప్రసక్తే లేదని ఇరాన్ అయితే వెల్లడించింది. మేము యుద్ధమే చేస్తాం తప్ప అమెరికాతో చర్చలు అయితే చెయ్యమని చెప్పేసి ఇరాన్ ఖరాఖండిగా చెబుతుంది. దేనికైనా సిద్ధంగా ఉంటాం, దేనికైనా నిలబడతామని ఇరాన్ అయితే యుద్ధం అయితే కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులైతే చేస్తుంది. 3 రోజుల్లో ఇరాన్లో 555 మంది అయితే మరణించడం జరిగింది. ఇరాన్పై అయితే అమెరికా, ఇజ్రాయెల్ అయితే ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి యుద్ధం అయితే భీకరంగా చేస్తుంది. కువైట్లోని US ఎంబసీపై అటాక్ అయితే చేసింది. అమెరికన్ సైనికులు 3 అయితే మరణించడం కూడా జరిగింది. చూసుకోవచ్చు కువైట్లోని US ఎంబసీపై ఇరాన్ అయితే దాడి చేసింది. ఆ మొత్తం పొగలు అయితే కమ్ముకొని వచ్చేస్తున్నాయి మొత్తం. వాళ్ళైతే మేమైతే ఎలాంటి చర్చలు అయితే జరపము, మేమైతే దేనికైనా సిద్ధం, మా ప్రాణాలకైనా అర్పించాం మేము మా దేశం కోసం అని చెప్పేసి వాళ్ళు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. మేము ఎవరికి భయపడం, మేము ఎవరికి కూడా లొంగము అని చెప్పేసి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం, మా దమ్మేంటో మీరు చూస్తారు కదా అని చెప్పేసి వాళ్ళైతే విరుచుకుపడుతున్నారు బాగా. ఎలాంటి భయంతో లేకుండా వాళ్ళు ఎంతో ధైర్యంతో మా దేశానికి మేము నిలబడతాం, మేము చేస్తాం, మా దేశం మాదే, మీరెవరు మాకు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళైతే యుద్ధం చేయడానికైతే సిద్ధమైపోయారు. భీకర యుద్ధాలు అయితే చేస్తున్నారు. ఇరాన్ అయితే అస్సలు భయపడడం లేదు. ఇరాన్ విరుచుకుపడుతుంది మొత్తం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్తో పశ్చిమాసియా అట్టడుగుతున్నది. మొదటిగా అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయితే అయతొల్లా అలీ ఖమేనీ అయితే చనిపోవడం జరిగింది. తాజాగా ఇరాన్లో అణు కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ అయితే దాడి చేయగా కీలక నేతలైతే మృతి చెందారు. మరోవైపు తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అయితే దాడులను తీవ్రతరమైతే చేసింది. ఎలాగైనా వాళ్ళ దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇరాన్ అయితే బాగా విరుచుకుపడుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్లోని మినీ వరల్డ్ వార్ జరుగుతున్నది. ప్రతి దాడులతో సోమవారం 3 రోజుల్లో పశ్చిమాసియాలో హైటెన్షన్ అయితే నెలకొంది. చాలా తీవ్రమైన యుద్ధం అయితే కొనసాగుతుంది అక్కడ. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ అయితే డ్రోన్ మిసైల్తో దాడికి పాల్పడింది. ఆ మిసైల్ వెయ్యగానే అక్కడ మొత్తం ఆ ఎంబసీ అనేది తగలబడిపోతుంది. ఆ పొగ చూసుకోవచ్చు మనం అక్కడ. అమెరికా ఎంబసీ పైన అయితే ఇరాన్ వాళ్ళు అయితే దాడి చేయడం జరిగింది.
డ్రోన్‌తో దాడి చేసేసరికి అది మొత్తం కాలిపోతుంది. పొగ అట్లా మొత్తం బాగా వచ్చేసిందనమాట. ఈ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకున్నది. బాంబు పేలుళ్లలో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లు, సైరన్లతో ఆ ప్రాంతమైతే దద్దరిల్లిపోయింది. అలాగే సౌదీ అరేబియాలో అతిపెద్ద రిఫైనరీ అయిన ఆరామ్కోపై ఇరాన్ షాహెద్ 136 డ్రోన్లతో అటాక్ అయితే చేయడం జరిగింది. దీంతో ఆ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగి చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్ అయితే పడింది. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్లు అయితే మిసైల్తో విరుచుకు పడిపోతున్నాయి. అవైతే ఆ దేశం 3 అమెరికా జెట్ ఫైటర్లు నేలకూలాయి. అమెరికా జెట్ ఫైటర్లు అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. 3 అయితే అమెరికా జెట్ ఫైటర్లు అయితే నేలమట్టం అయిపోయాయి. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్ట్ పైన ఇరాన్ దాడి చేసింది. దుబాయ్, దోహాలోనూ భారీ పేలుళ్లకు పాల్పడింది. గల్ఫ్ ఓమాన్లో చమురు నౌకపై అటాక్ చేయగా ఓ ఇండియన్ వ్యక్తి అయితే మృతి చెందాడు. అమెరికా ఎయిర్ బేస్లే లక్ష్యంగా గంటకు బాంబుల మోతలు మోగిస్తున్నది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, ఎయిర్ ఫోర్స్ కమాండ్ హెడ్ క్వార్టర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం లక్ష్యాన్నే చేసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది ఇక్కడ. అయితే ఆ సమయంలో కార్యాలయంలో ప్రధాని నెతన్యాహు ఉన్నారా లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొన్నది. ఇదిలా ఉండగా యుద్ధం మరో 4 నుంచి 5 వారాల పాటు అయితే జరగవచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నారు. తమ సైనిక మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు మన డొనాల్డ్ ట్రంప్ అయితే. మా సైన్యాన్ని చంపారుగా, మేము కూడా ఆ ప్రతీకారాన్ని అయితే తీర్చుకోవాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొనడం జరుగుతుంది. చూసుకోవచ్చు, అమెరికా డొనాల్డ్ ట్రంప్ అయితే 5 వారాల దాకా యుద్ధమే కొనసాగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఖమేనీని చంపినందుకైతే నేను గర్వపడుతున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ముందుగా ఖమేనీని నాపై దాడి చేయాలనుకున్నప్పుడు నేనే ఫస్ట్ అతనిపై అటాక్ చేశానని అమెరికా డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నారు. అధ్యక్ష ఎన్నికల టైంలోనే నాపై 2 సార్లు అయితే ఇరాన్ హత్యకైతే ప్రయత్నించిందని డొనాల్డ్ ట్రంప్ అయితే ఆరోపణ చేశారు. నాపై అటాక్ చేసినందుకు కారణం వల్లనే నేను ఇరాన్ ఖమేనీని అయితే ముందుగా చంపేయడం జరిగింది. ఖమేనీని చంపేసినందుకు నేను గర్వపడుతున్నానని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నాడు. నెతన్యాహు ఆఫీస్పై మిసైల్ అటాక్. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వెల్లడి. దాడి జరగలేదన్న ఇజ్రాయెల్. బయటకొచ్చి మాట్లాడిన నెతన్యాహు. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు రేడియేషన్ స్థాయిలో సాధారణంగా ఉన్నాయన్న ఐఏఈఏ చీఫ్. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అయితే 5 వారాలు అయితే కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పాడు. అలాగే ఖచ్చితంగా అన్ని వారాల యుద్ధం కొనసాగుతుందని చెప్పలేము. అంతకన్నా ముందే ముగియవచ్చు, లేదా ఆ తర్వాత కూడా కొనసాగవచ్చు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఇరాన్పై తాము ప్రారంభించిన యుద్ధంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాటు చాలామంది కీలక వ్యక్తులు అయితే చనిపోయారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లోనే వారిని మట్టుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం నాయకత్వం స్థానంలో వేరే వ్యక్తిని నియమించుకునేందుకు తగిన అభ్యర్థులను గుర్తించాము అని ఆయన వెల్లడించారు. ఇరాన్ ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ లేరు, వారంతా చనిపోయారు. ఖమేనీని చంపినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే గతంలో నాపై 2 సార్లు ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ హత్యాయత్నం చేసింది. 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న టైంలో నాపై అటెంప్ట్ మర్డర్ జరిగాయి. అది ఖమేనీ పనే. ముందుగా అతను నన్ను చంపాలని చూశాడు, కానీ నేనే అతనిని చంపేశానని ట్రంప్ అయితే చెప్తున్నాడు.
ఎలక్షన్ టైంలో ఖమేనీ నన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు. అందుకే నేనిప్పుడు అతన్ని ముందుగా టార్గెట్ చేశాను. అందుకే నేను ఖమేనీని అయితే చంపేసినాను. ఖమేనీని చంపేసినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు మొదటి ఎదురుదెబ్బ అయితే తగిలినది. ఇరాన్ చేసిన ప్రతిదాడుల్లో 3 అమెరికన్ సైనికులైతే చనిపోవడం జరిగింది. 5 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్లో కన్ఫర్మ్ చేసింది. కాగా తమ సైనికుల మరణాలపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే స్పందించారు. ముందు ఇరాన్లో పరిస్థితి భయంకరంగా ఉంటుందని, మా సైనికుల మృతికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించారు. గాయపడిన వారు త్వరలో కోరుకుంటున్న ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆ సోల్జర్లు దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారు. వారు నిజమైన దేశభక్తులు. వారి మరణానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం మేము అని ట్రంప్ పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా అమెరికాతో చర్చలకు ప్రసక్తే లేదని ఇరాన్ అయితే తేల్చి చెప్పేసింది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కోపై అయితే ఇరాన్ అయితే దాడి చేసింది. రాస్ తారునాల్లో ఉన్న ఈ రిఫైనరీపై ఇరాన్ షాహెద్ 136 డ్రోన్లతో విరుచుకుపడ్డాడు. అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే చెప్తున్నాయి. దీంతో ఆ రిఫైనరీలో భాగంగా మంటలు అయితే చెలరేగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ చమురు శుద్ధి కేంద్రాన్ని టెంపరీగా అయితే మూసివేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి అయితే వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని అయితే వివరించలేదు. ఈ దాడి ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అయితే బ్యారెట్లకు $70 అయితే చేరుకున్నాయి. మరోవైపు తాము 2 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ అయితే వెల్లడించింది. తమ భూభాగాన్ని ఇరాన్పై దాడులకు ఉపయోగించనివ్వబోమని స్పష్టమైతే చేసింది. ఆ దేశం దాడులు చేయడంపై సౌదీ తీవ్రంగా మండిపడింది. యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుగుతున్నందున వస్తున్న వార్తలను అయితే ఆ దేశం కొట్టిపడేసింది. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి ఆలీ లారిజానీ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. యుద్ధం విషయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడులను తాము మొదలు పెట్టలేదని ట్రంప్ తన తప్పుడు ఆంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు అని మండిపడ్డారు. ఇజ్రాయెల్ అధికార కాంక్ష కోసం అమెరికా సైనికులను బలి చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. యుఎస్ ఎయిర్ బేస్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు దిగడంతో గల్ఫ్ దేశాలన్నీ రణరంగంగా మారాయి. బహ్రెయిన్ రాజధాని మానమాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలో పలు ప్రాంతాలు ఇరాన్ అయితే అటాక్ చేసింది. దీంతో సోమవారం ఉదయం పేలుల శబ్దాలు అయితే వినిపించాయని స్థానికులు ఇంటర్నేషనల్ మీడియాకి అయితే చెప్పడం జరిగింది. యుద్ధ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయాన్ని గంటల తరబడి అయితే వాళ్ళు మూసివేయడం అయితే జరిగింది. అక్కడ ఒక విలాసవంతమైన హోటల్పై క్షిపణి దాడి అయితే జరిగింది. ఇరాన్లో ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లు ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థకు కూల్చేశాయి. బగ్దాద్ విమానాశ్రయం, ఇర్బిల్లోని అమెరికా స్థాయి వరాలపై ఇరాన్ అనుకూల మిలిషియా గ్రూప్ డ్రోన్ దాడులైతే చేయడం జరిగింది. సైప్రస్లోని బ్రిటన్ నౌకాదళ స్థావరంపై డ్రోన్ దాడి అయితే జరిగింది. ఈ దాడిలో స్వల్ప నష్టం అయితే జరిగిందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇక ఇజ్రాయిల్లో సైరన్ల మ్రోత అయితే మోగింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను తమ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్సెస్ అయితే వెల్లడించారు. ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు. ఇరాన్లోని నటాంజ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్
వైమానిక దాడులు చేశాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలోని ఇరాన్ రాయబారి రేజా నజీఫ్ ఆరోపించారు. ఇరాన్ను నాశనం చేయడానికి చేస్తున్న కుట్రలను వారైతే ఖండిస్తున్నట్లయితే తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ తోసిపుచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలు దెబ్బతిన్నట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ అధికారులతో సంప్రదింపులైతే జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే వారి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇరాన్లో రేడియేషన్ స్థాయిలో సాధారణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. అయినా కూడా ఆ ప్రాంతం దాడులతో కొనసాగుతుందన్న రేడియేషన్ లీకేజీ తోసిపుచ్చలేమనైతే వెల్లడించారు. ఇదే జరిగితే అణు కేంద్రాల సమీపంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించే అవకాశం ఉందని ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ అయితే వివరించడం జరిగింది. నెతన్యాహు ఆఫీస్పై మిసైల్ దాడి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్పై అయితే మిసైళ్లతో ఇరాన్ మెరుపు దాడి అయితే చేశారు. దీనికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ సోమవారం అయితే వెల్లడించడం జరిగింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ ప్రాంతంలోనూ అటాక్ చేశామని ఐఆర్జీసీ పేర్కొంది. అయితే నెతన్యాహు ఆఫీస్పై దాడి చేసిన ఆయన పరిస్థితి తెలియరాలేదని వెల్లడించింది. క్రిమినల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్తో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ప్రాంతంలో మేము సర్ప్రైజ్ అటాక్ చేశాం, బైబర్ షేకన్ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి జరిపాం అని ఐఆర్జీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రకటన ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తమ ప్రధాని ఆఫీస్పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టమైతే చేసింది. ఈ ప్రచారం జరుగుతుండగానే నెతన్యాహు బయటకు రావడం విశేషం. ఇరాన్ మిసైల్పై దాడి కారణంగా చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుల కుటుంబాలకు ఆయన పరామర్శించారు. కాగా ఇరాన్కు చుట్టుప్రక్కల ఉన్న న్యూక్లియర్ స్థావరాలపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రోసీ ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇరాన్ చుట్టుప్రక్కల ఉన్న న్యూక్లియర్ స్థావరాల గురించి ఆలోచిస్తూ తమకు చాలా ఆందోళన ఉందని వారైతే పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇరాన్లో 555 మంది అయితే చనిపోవడం జరిగింది. 2 రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించిన ఈ దాడుల కారణంగా ఇరాన్ వ్యాప్తంగా మొత్తం అయితే 555 మంది అయితే వారు తమ ప్రాణాలు కోల్పోయారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సోమవారం అయితే ప్రకటించింది. తన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వివరాలను అయితే ప్రకటించడం జరిగింది. మన దేశంలో వివిధ ప్రాంతాలలో జరిగిన అమెరికా దాడుల్లో ఇప్పటి వరకు 131 నగరాలు ప్రభావితమయ్యాయి. ఈ దాడుల్లో మన దేశానికి చెందిన 555 మంది పౌరులైతే చనిపోవడం జరిగిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతాయని, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇరాన్ అంతటా భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొనడం జరిగింది. యుద్ధ లక్ష్యాల కోసం ఎంతవరకైనా వెళ్తాం. అమెరికా రక్షణ మంత్రి ఇరాన్లో ప్రస్తుతం తమ భద్రతా దళాలు ఏవీ లేవన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టమైతే చేశారు. అయితే యుద్ధాన్ని సాధించడం కోసం అవసరమైతే ఎంతవరకైనా వెళ్తామని ఆయన మాట్లాడడం జరిగింది. ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్య ఎపిక్ ఫ్యూరీ రాత్రికి రాత్రి ముగిసినదే కాదు, మా సెంట్కామ్ దళాలు జాయింట్ ఫోర్స్కు అప్పగించిన లక్ష్యాలు సాధించడానికి కొంత టైం అయితే పడుతుంది. అమెరికా సైనికులు మరింత మంది ఈ యుద్ధంలో చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం. యుద్ధం సుమారు 4 వారాల పాటు అయితే కొనసాగుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించాడు. మళ్ళీ మేం దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై మాట్లాడే పూర్తి స్వేచ్ఛ అధ్యక్షుడికే ఉందని ఆయన వ్యక్తం చేశారు. బహ్రెయిన్లోని యుఎస్ ఎంబసీలో పొగలు చూసుకోవచ్చు. ఆ పొగలు అయితే
అటాక్ చేశారు. అటాక్ చేసిన వెంటనే అట్లా పొగలైతే వచ్చేసాయి. ఇరాన్ అయితే అట్లా విరుచుకుపడుతుందన్నమాట. బేస్ చుట్టుప్రక్కల ప్రాంతాలపై ఇరాన్ అయితే ప్రతీకార దాడులకైతే దిగుతుందని తెలుస్తుంది మనకైతే. ఇరాన్ అయితే మేము వినము అని చెప్పేసి వాళ్ళు ప్రతీకార దాడులకైతే వస్తుందన్నమాట.